ప్రతి కంపెనీ కూడా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు మన చాయిస్. టాలీలో 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఉంటుంది, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. మన చాయిస్. ఇప్పుడు అకౌంట్స్ నేనే మెయింటైన్ చేయాలి, ఎవరు నా కంపెనీ అకౌంట్స్ చూడకూడదు అనుకున్నప్పుడు మీరు 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ని సెట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. ఓకే, సో దీంట్లో టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్ని మీరు క్రియేషన్ చేశారంటే అది కంపెనీ అనేది బయటికి కనిపించదు, స్టార్స్ రూపంలో కనబడుతుంది. ఓకే, స్టార్స్ రూపంలో కనబడుతుంది. అది టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్టింగ్. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ సెట్టింగ్ అంటే ఇది కంపెనీ బయటికి కనబడుతుంది. ఓకే, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎలా ఇస్తామో ఈమెయిల్ ఓపెన్ చేయాలంటే అలా యూజర్ కంట్రోల్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్ 2 ఇవ్వాలి. సో అవి ఎలా క్రియేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, డన్. పర్టికులర్గా ఇవి పెట్టుకోవాలని ఏం కాదు, ఎలా పెట్టుకుంటారని చెప్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు టాలీలోకి వెళ్ళి ఒక న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తాను నేను. ప్రజెంట్ ఉన్న కంపెనీ సెట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్టార్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్టార్స్ ఉన్నాయి అంటే ఇవి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేశారని అర్థం. ఈ రిమైనింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అని అర్థం. ఓకే, ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి లతా ట్రేడర్స్ అని ఇస్తున్నాను, లేదంటే లతా మర్చెంట్స్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఇది ఎస్ ఇవ్వండి, ఎంటర్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ఈ పాస్వర్డ్ కన్నా మీరు సెట్ చేసుకున్నారు అంటే, ఒకవేళ మర్చిపోయారంటే ఈ డేటా మళ్ళీ రాదు, లాస్ అవుతారు. అందుకే ఇది పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సేవ్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కంపెనీ లాగా మీరు ఎస్ఆర్ నో ఇస్తానే డైరెక్ట్గా F11 ఓపెన్ కాదు, పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఓపెన్ అవుతుంది. చూడండి, ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసాం కాబట్టి. ఎంటర్. వచ్చిందా పాస్వర్డ్? ముందు ఇలా వచ్చేదా, డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది 1 2 3. ఇప్పుడు F11కి వస్తుంది. ముందు ఇలా డైరెక్ట్గా వచ్చేది కదా పాస్వర్డ్ లేకుండా, అలా. సో ఇది నార్మల్గా సేవ్ చేసేయండి. నో పెట్టేయండి, అవసరం లేదు మనకి, మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్. సేవ్ చేయండి. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేశారు, ఈ రోజు అంతా వర్క్ చేశారు దీంట్లో, మళ్ళీ రేపు వచ్చి దీన్ని ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. కంపెనీ ఎంటర్ ఎంటర్. ఓకే, క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. రేపు మళ్ళీ వచ్చారు, ఇప్పుడు నీ కంపెనీ ఓపెన్ చేయాలి. లతా ట్రేడర్స్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ లతా మర్చెంట్స్ కదా మనం పెట్టింది, లతా మర్చెంట్స్ అనేది కనపడుతుందా? ఇక్కడ కనపడలేదు. సో స్టార్లు వచ్చినాయా? దీంట్లో నాది ఏ కంపెనీ సార్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి, 13009 10012 1001551 అని. ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ చేసింది ఇది 10051 ఉంది కదా, ఇది మన కంపెనీ. ఎలా తెలుసు సార్ అంటే, ఇంతకుముందు నెంబర్లు ఇవి 2, అవి గుర్తుపెట్టుకోవాలి మనం, అవి వేరే కంపెనీ అని. కొత్తగా ఏదైతే చేసింటామో అది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓపెన్ చేయండి. 1 2 3 ఓపెన్ అయిందా? చూడండి, లతా ట్రేడర్స్, లతా మర్చెంట్స్ ఓపెన్ అయిందా? ఓకే, ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ఇలా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయలేము, కావాలంటే పాస్వర్డ్ని మనం మార్చొచ్చు కానీ రిమూవ్ చేయలేము టాలీ వాల్ట్ పాస్వర్డ్ని, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకో సెకండ్ పాస్వర్డ్ చూద్దాం. ఇది క్లోజ్ చేస్తున్నా, కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. ఇప్పుడు యూజర్ కంట్రోల్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. కంట్రోల్ యూజర్ యాక్సెస్ అంటాం. ఇది వచ్చేసి మనకి స్వర్ణ ట్రేడర్స్ అని ఇస్తున్నాను, లేదంటే స్వర్ణ ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. దీనికి పాస్వర్డ్ సెట్ చేయొచ్చు, వద్దనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు, ఆ ఫెసిలిటీ దీనికి ఉంది. ఎస్. సో యూజర్ నేమ్ ఏముంది ఇక్కడ, టాలీ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ 1 2 3 1 2 3, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్. సేవ్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా F11 ఓపెన్ కాదు, ఈ 2 పాస్వర్డ్లు ఇస్తేనే ఓపెన్ అవుతుంది. వచ్చిందా?
టాలీ 1 2 3. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమే అనుకోండి. ఓకే, కంపెనీ క్రియేషన్ చేశారు, మీ వర్క్ అంతా చేసుకొని వెళ్ళిపోయారు, ఇంటికి షట్ చేశారు, క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ రేపు వచ్చి ఓపెన్ చేస్తారు కంపెనీ. ఇది బయటికి కనబడుతుందో లేదో చూడండి, ఉందో లేదో చూద్దాం. స్వర్ణ ఉందా ఇక్కడ? బయట స్వర్ణ ఎంటర్ప్రైజెస్ ఉంది. ఓకే, ఇది ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. అడిగిందా? టాలీ 1 2 3 వచ్చేసింది. ఓకే, ఈ పాస్వర్డ్ నాకు వద్దు సార్, నార్మల్గా కంపెనీ ఓపెన్ చేస్తేనే డైరెక్ట్ ఈ పేజ్ వచ్చేసేయాలి, ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ పైన కంపెనీ ఆల్టర్, ఇక్కడ చూడండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, ఇది నో చేయండి. మీ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ ఉంది కదా 1 2 3, అది ఇచ్చేయండి. ఇంకా పాస్వర్డ్ ఉండదు, రిమూవ్ అయిపోతుంది. సేవ్. ఓకే, రిమూవ్ చేసామా? ఒకసారి కంపెనీ క్లోజ్ చేసి ఆన్ చేద్దాం, వస్తుందా తెలుస్తుంది. వర్ణ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ ఇస్తున్నా, చూసారా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, పాస్వర్డ్ ఏం లేదు. ఇది అండి డిఫరెన్స్, టాలీ వాల్ట్ పాస్వర్డ్కి కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్కి డిఫరెన్స్ ఇది. ఈ విధంగా మనం రియల్ టైంలో మనం వర్క్ చేసే ప్లేస్లో మన కంపెనీని పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఎవరు అకౌంట్స్ చూడకూడదు, నేను మాత్రం ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఇలా మనం చెయ్యొచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్ అండి? లోకేష్ గారు, చెప్పండి. మనకి పాస్వర్డ్ లేదు, మనం క్రియేట్ చేసుకోవాలంటే కంపెనీలోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవడమేనా? అంతే కదా? అంతే. థ్యాంక్ యూ. ఓకే గైస్, అర్థమైందా? బట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మాత్రం పెట్టుకోకండి, అది ఎప్పటికైనా ఇబ్బంది, మర్చిపోయారంటే. కంట్రోల్ యూజర్ పెట్టుకోవచ్చు, అదేం కాదు. ఓకే, ఒకవేళ మళ్ళీ రావాలంటే మీరు టాలీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా డబ్బులు పే చేసి ఆ డేటా మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది బ్యాక్. అది చాలా జాగ్రత్త. పాస్వర్డ్లు అంత ఇచ్చే బిజినెస్లో ఏమి ఉండవులేండి. ఓకే, అంత ఇదేం ఉండదు. ఓకేనా? ఓకే గైస్, సో అది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి, తర్వాత ఈ 2 టెక్నికల్ పాయింట్స్ కూడా చేయండి. ఆ మధ్యలో టెక్నికల్ పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను సబ్జెక్ట్తో పాటు. సో మన సబ్జెక్ట్ ఎంత ముఖ్యమో టెక్నికల్ పాయింట్స్ కూడా అంతే ముఖ్యం. రేపు జాబ్లో వెళ్ళిన తర్వాత ఓన్లీ నేను ఇన్వాయిస్లు మాత్రమే ఎంటర్ చేస్తాను, రిమైన్ వరకు నేను చేయను అంటే నష్టం మీకే. ఒక మేనేజర్ నేను అప్రిషియేట్ చేయాలి అంటే మల్టిపుల్గా సబ్జెక్ట్ నేర్చుకో ఉండాలి. వీళ్ళు బాగా చేస్తారు, ఈ అబ్బాయి బాగా చేస్తారు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, శాలరీ ఇంక్రిమెంట్ చేయొచ్చు అనే హోప్ మేనేజర్ కలగాలి. అలాంటి హోప్ కలగాలంటే మోర్ ప్రాక్టీస్ చేయాలి. చిన్నప్పుడు మనం 1 2 3 ఏబిసిలు ఎలా నేర్చుకుంటామో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే అదే లెవెల్లోనే మనం నేర్చుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి, పాయింట్ తెలుసుకోవాలి, తప్ప ఏమీ లేదు. లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. ఓకే గైస్, డన్. అవి చేసేయండి. టుమారో బిల్ వైజ్ మెయింటెనెన్స్ చెప్పుకున్నాం, అడిగి నార్మల్ సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఓకేనా? డన్. సో చాలామంది క్లాసెస్కి ఇన్ టైంలో అటెండ్ అవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎన్ని వర్క్స్ అయినా ఉండొచ్చు, ఒక 30 minutes ఆర్ 40 minutes టైం కేటాయించుకోండి. లైవ్లో క్లాసెస్ వినేది వేరే వస్తుంది, వీడియో క్లాసెస్ వినడం వేరే వస్తుంది. లైవ్లో ఉంటే ఏమైనా డౌట్లు అడగచ్చు, వీడియో క్లాసెస్లో అడగలేరు. ఓకే, డబ్బు కట్టి వేస్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. యా, డన్ అండి. గుడ్ నైట్.